పశ్చిమాసియా యుద్ధానికి ఎండ్ కార్డ్ పడనుందా? 3 నెలలకు పైగా సాగిన వార్ ఇక ముగియనుందా? అంతే అవుననే సంకేతాలు వినిపిస్తున్నాయి. ఇరాన్ డీల్ కు అతి దగ్గరగా ఉందంటూ ట్రంప్ వరుస ట్వీట్లతో హొరతించారు. అయితే తాజాగా ఇరాన్ సంచలన ప్రకటన చేసింది. తమకు అణ్వాయుధాలు అవసరం లేదని, ప్రపంచ అణు నిబంధనలకు కట్టుబడి ఉంటామని ఇరాన్ అధ్యక్షుడు పెజెష్కియాన్ ప్రకటించారు. అణ్వాయుధాల విషయంలో ప్రపంచానికి భరోసా ఇస్తున్నట్లు తెలిపారు. దీంతో ఇక 3 నెలల పాటు సాగిన పశ్చిమాసియా వార్కు ఎండ్ కార్డ్ పడే ఛాన్స్ ఉంది. అమెరికా ఒత్తిడికి ఇరాన్ తలనొగ్గినట్లు తెలుస్తోంది. నిన్నటి వరకు శుద్ధి చేసిన యురేనియంను అప్పగించే ప్రసక్తే లేదన్న ఇరాన్ ఇప్పుడు మాత్రం వెనుకడుగు వేసినట్టు తెలుస్తోంది. తమ దగ్గర ఉన్న 440 కిలోల ఎన్రిచ్డ్ యురేనియంను వదులుకోవడానికి అంగీకరించినట్లు అమెరికా మీడియాలో కథనాలు వచ్చాయి. ఈ నిర్ణయంతో ఇరాన్ అమెరికాకు లొంగిపోయినట్లేనని నిపుణులు భావిస్తున్నారు. ఇరాన్ తన దగ్గర ఉన్న యురేనియంను అప్పగిస్తే మధ్యప్రాంతంలో చారిత్రాత్మక మలుపు చోటు చేసుకునుంది. అమెరికా ఇరాన్ మధ్య చర్చల్లో యురేనియం అంశాన్ని చేర్చడానికి ఇరాన్ ముందు నిరాకరించింది. అయితే ఇరాన్ అణు నిల్వలను అప్పగించకపోతే చర్చల నుంచి పూర్తిగా తప్పుకుని మళ్లీ సైనిక దాడులు ప్రారంభిస్తామని అమెరికా మొదటి నుంచి గట్టిగా హెచ్చరిస్తూ వచ్చింది. ఇందులో భాగంగానే ఇరాన్లోని ఇస్ఫహాన్ భూగర్భ అణు కేంద్రంపై బంకర్ బస్టర్ బాంబులతో దాడి చేయడానికి, అలాగే అమెరికా ఇజ్రాయెల్ సంయుక్త కమాండో ఆపరేషన్ల ద్వారా ఇరాన్ అణు స్థావరాలను ధ్వంసం చేయడానికి అమెరికా సైన్యం బ్లూ ప్రింట్ కూడా సిద్ధం చేసింది. ఈ ఊహించని ముప్పును ముందే గ్రహించిన ఇరాన్ చివరి నిమిషంలో అమెరికా డిమాండ్లకు తల వంచినట్టు తెలుస్తోంది. ఇరాన్ తన వద్దనున్న యురేనియంను ఇప్పటికీ 60% వరకు శుద్ధి చేసి ఉంచింది. దీనిని ఇంకాస్త అప్గ్రేడ్ చేస్తే చాలు, కొన్ని నెలల్లోనే 1 కంటే ఎక్కువ అణుబాంబులను ఇరాన్ సులభంగా తయారు చేయగలదని ఇజ్రాయెల్ నిరంతరం ఆరోపిస్తూ వస్తోంది. ఈ తీవ్రమైన ముప్పును నివారించడమే లక్ష్యంగా అమెరికా తన మిత్ర దేశాలతో కలిసి ఇరాన్పై సుదీర్ఘకాలంగా ఆంక్షల పర్వాన్ని కొనసాగిస్తోంది. ఇప్పటి వరకు అమెరికాకు లొంగబోమంటూ చెప్పిన ఇరాన్ తాజాగా అమెరికా షరతులకు లొంగిపోయిందంటూ వస్తున్న వార్తలతో ప్రాధాన్యత సంతరించుకుంది. అయితే ఇరాన్ కేవలం యురేనియం పైనే వెనక్కు తగ్గిందా, లేకపోతే హర్మూజ్ విషయంలో కూడా వెనక్కు తగ్గిందా అన్నది మాత్రం క్లారిటీ రాలేదు. అటు భారత పర్యటనలో ఉన్న రూబియో కూడా ఇవాళో లేదా రేపో వార్ విషయంలో ఓ గుడ్ న్యూస్ వింటారంటూ చెప్పుకొచ్చారు. దీంతో 3 నెలల పాటు సాగిన అమెరికా ఇరాన్ యుద్ధం త్వరలోనే ముగియనుంది అన్నట్టు తెలుస్తోంది. అయితే ఈ శాంతి ఒప్పందాలపై మాత్రం అధికారికంగా ప్రకటించాల్సి ఉంది.